ఓ బొడ్డోడు మర్డర్ చేయాలి. ఎక్కడుంటాడు? బండి నెంబరు ఆ బొడ్డోడు ఫోటో పంపిస్తా. అదిగో చూడరా, అదే కారు. 1కి 2 సార్లు బాగా చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని చంపేయండి. రేపు నీ పుట్టినరోజు పండుగ ఉంది కదా, రేపు నీ పుట్టినరోజుకి ఓ మంచి చీర బహుమతిగా ఇద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. అర్థమైందా? నేనే మర్చిపోయిన నా పుట్టినరోజు మీకెలా గుర్తుంది? నిన్ను, నీకు సంబంధించిన దేన్ని కూడా నేను మర్చిపోను గౌతమి. ఇలా గుర్తు పెట్టుకుని నాకు ఒక్కసారి కూడా ఏ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు పిన్ని. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ వద్దు. ఇంకేం కావాలి? ఏం కావాలో నేను రేపు అడుగుతాను. రుద్రా, ఒక్క నిమిషం కూర్చోమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒకే ఒక్క నిమిషం. చూపించండి. ఎక్కడికే వెళ్ళి దాన్ని కొద్దు పిసుకుతాను. నువ్విప్పుడు బయటికి వెళ్తే మన బండారం బయటపడుతుంది. వాళ్ళు మన గొంతు పిసుకుతారు. నా వల్ల కాదు పిన్ని. ఓర్చుకోవే. ఆ గౌతమిని నువ్వెందుకు చంపడం? వాళ్ళ కోసం యమకింకర్లు వస్తారు. ఇందులోకే వచ్చారా? వాళ్ళతో పాటు వస్తే మనపై డౌట్ వచ్చేది. ఫాస్ట్ గా పని చేసుకుని పోదాం. అవును, ఎవరికి డౌట్ వచ్చినా వెంకటరత్నం ముందు మనం వెధవలం అవుతాం. నాకు తెలుసురా, వాళ్ళు పిల్ల డ్రెస్ కోసం వచ్చారు కాబట్టి పిల్లల డ్రెస్ వైపు వెళ్ళి ఉంటారు. అటెళ్ళి చూద్దాం. బాబు చెప్పండి సార్, ఏం కావాలి? ఇక్కడ పిల్లల డ్రెస్సులు ఎక్కడుంటాయి? కింద ఉంటాయి సార్, పైన కూడా ఉంటాయి సార్. సరే రే రారా. వసే, ఆ బుడ్డోడు మనల్ని చూసేసాడే. ఊరికే కంగారు పడకు పిన్ని. వాడికి ఏం మాటలు రావు కదా మనం ఇక్కడ ఉన్నామని చెప్పడానికి. అంతేనంటావా?
చూసి ఏడుస్తున్నాడేంటి? అయ్యో, వాడు ఇటే వస్తున్నాడు. వాడు ఇటే వస్తున్నాడు. ఇందాక చెప్తే విన్నావా? మన పని అవుట్. ఇప్పుడేం చేద్దాం పిన్ని? వాడు మనల్ని పట్టించకముందే మనం పారిపోవడం మంచిది. పదా 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 పదా. పిన్ని, పోరాటం. అయ్యో, పోరా నాయనా. పోరా. రే నానా, చాక్లెట్ కావాలా? ఇదిగో తీసుకో చాక్లెట్. ఇదిగో నానా, తీసుకో. బిస్కెట్ కావాలా? ఇదిగో తీసుకో. వీడు మామూలుడు కాదురా. అవునరా, మామూలుడు కాదు. సైలెంట్గా నొక్కేద్దాం. సరేరా. ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా, అక్కడ ఏం జరుగుతుందో ఏమో పిచ్చ టెన్షన్ ఉంది ఇక్కడ. యావయ్యా ప్రియమైన పెద్దలాయరు, అక్కడ ప్రశాంతంగా నీడబట్టును కూర్చున్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు ఎండలోకి. సరే చల్లగా వేస్తుంది కదా గార్డెన్ లో అనుకుంటే ఇక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండేవేటయా? వాళ్ళు ప్రశాంతంగా మర్డర్ చేసుకునేవా నువ్వు? సార్, ఆ మర్డర్ గురించే కదా టెన్షన్. కావాలంటే నా మొబైల్ నుంచి చేయండి. అబ్బచ్చా, నీ మొబైల్ కన్నా నా మొబైల్ చాలా కాస్ట్లీ అమ్మా. దీంట్లోంచి కూడా కాల్స్ బయటకు వెళ్తాయి తెలుసా? నేనే చేస్తాను. రే మాట్లాడరా ఫోను. హలో సార్. ఎరా రౌడీ ఫెలోస్, ఏం జరుగుతుంది అక్కడ? పిల్లాడు దొరికాడు సార్. ఏసారా? ఇంకా లేదు. మరి ఏం చేస్తున్నారా? షాపింగ్ మాల్లో ఉన్నాం సార్. ఈ టైంలో షాపింగ్ మాల్ ఏంట్రా మీకు? మర్డర్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకోండి, నేను ఇచ్చే డబ్బులతోటి. అది కాదు సార్, పిల్లాడు మాల్లోనే దొరికాడు. ఆ బొడ్డోడు అమ్మా నాన్న ఏం చేస్తున్నారా? షాపింగ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఆ తల్లిదండ్రులు ఇద్దరు షాపింగ్ మత్తులో పడిపోయారన్నమాట. వాళ్ళ మత్తులోంచి బయటపడే లోపు మీరు ఆ పిల్లోని తీసుకుని అలా బయటకు వచ్చేసి మీ కత్తితోటి ఆ పిల్లోని కసా 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 కసామని పొడిసే చంపేయండి అంతే. అప్పుడు ఆ శవాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో నాకు పంపేయండి. సరే సార్, మరి పేమెంట్ ఎలా పంపిస్తారు? ముందు ఫోటో పంపండి అబ్బా. అన్నట్టు ఇంత బాగా మర్డర్ చేశారు, ఆ ఫెలోస్ ఫేసెస్ ఎలా ఉంటాయో చూడాలని మా వాళ్ళిద్దరు ఒకలాంటి పడిపోతున్నారబ్బా. నేను అడ్రస్ పంపిస్తాను, ఆ అడ్రస్ మీరు ఇద్దరు వచ్చేసి
మీ ఫేసులు చూపించేస్తే వాళ్ళు ఇచ్చే పేమెంట్ తీసుకుని మీరు వెళ్ళిపోతారు కానీ అర్థమైందా? అలాగే సార్. మరీ మమ్మల్ని వెయిటింగ్ చేయించకుండా టాప్ బ్లాక్ లో ఇక్కడ ప్రత్యక్షం అయిపోండి. ఇప్పుడు ఏమంటాయా లేరు? అబ్బా మీరు జీనియస్ సార్. ఏంట్రాని మాట లేవా? దట్ ఈస్ దిస్ వెంకటరత్నం. ఈ శారీ ఓకేనా? ఓకే. మొత్తానికి నీకు నచ్చిన శారీస్ అన్ని దొరికాయన్నమాట. బాబు ఈ శారీ, ఇది, ఈ శారీ, ఈ 3 ప్యాక్ చేయండి. ఓకే సార్. ఓకేనా? ఇక పింకీకి రుద్రకి తీసుకుందామా? రుద్ర డ్రెస్ సెలెక్షన్ మాత్రం మీకే వదిలేస్తున్నాను. నాకా? ఓకే. ఏమండి రుద్ర, 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 రుద్ర ఎక్కడున్నావురా? ఏం చేద్దాం పిన్ని? ఏమండి చిన్న బాబు చూసారమ్మా? మీరేమైనా చూసారా చిన్న బాబుని? వీడు మిస్ అయ్యాడని ఇంత ఫాస్ట్ గా తెలిసిందేంట్రా వీళ్ళకి? లేటుగా తెలియటానికి వీడేమన్నా వాళ్ళు వేసుకున్న నగనట్రా కాదు కదరా. ఇప్పుడు ఏం చేద్దాం? వీడిని కాసేపు దాచేద్దాం. రుద్ర, 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 రుద్ర. రుద్ర, ఏమండి చిన్న బాబుని ఏమైనా చూసారా? లేదండి, చూడలేదు. మీరేమన్నా చూసారా? లేదు సార్, చూడలేదు సార్. పిన్ని, రుద్ర మిస్ అవడం ఏంటి పిన్ని? ఇందాక మన వైపే వచ్చాడు కదా, ఎటువైపు వెళ్ళాడు? చెరక్కుపోయొచ్చి ఇరుక్కుపోయినట్టయింది పిన్ని. ఇప్పుడేం చేద్దాం? నువ్వేం కంగారు పడుకో. అదని చూసుకుని కృష్ణ గౌతమి చూడకుండా బయటపడదాం. మెల్లిగా అట్టుకోదాం పద. ఏమండి చిన్న బాబుని చూసారా? చిన్న బాబా? చూడలేదమ్మా. వాళ్ళు లేడురా. ఏమయ్యాడ్రా? రుద్ర, పిన్ని, పిన్ని, కృష్ణ గౌతమ్ అటు వెళ్ళారు. మనం ఇటు వెళ్దామా? పద, త్వరగా వెళ్దాం. పద పద పద. కృష్ణ, కృష్ణ ఎక్కడికి వెళ్ళారు? వదినా, కృష్ణ, 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 వదినా, వదినా, బామ్మగారు, బామ్మగారు. ఏంటి నాన్న? బామ్మగారు, ఇంట్లో కృష్ణ వదిన ఎవరు లేరా? ఎవరు లేరు నాయనా. ఇష్కా వాడి పిండి మాతాజీ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారు. కృష్ణ, రుద్ర, గౌతమి బయటికి వెళ్ళారు. బయటకంటే ఎక్కడికి వెళ్ళారు? తెలీదు నాన్న. సరే, నేను ఫోన్ చేసి కనుక్కుంటాలే. ఏమండి మీకు చిన్న బాబు కనిపించాడా? కనబడలేదండి. రుద్ర, హలో కృష్ణ. నేనండి గౌతమిని. వదినా ఎక్కడున్నారు?
నేను ఆయన రుద్ర షాపింగ్ వచ్చాం. ఓ అవునా, ఏం కొంటున్నారు వదినా? అది అది ఏమైంది వదినా, ఎందుకంత కంగారుగా ఉన్నారు? షాపింగ్ మాల్లో రుద్ర తప్పిపోయాడండి. ఏంటోదినా, రుద్ర రుద్ర తప్పిపోయాడా? అవునండి, ఆయన నేను వెతుకుతున్నా, ఎక్కడ కనిపించట్లేదు. చిన్న పిల్లవాడిని ఎలా వదిలేసావు వదినా? వాడిని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? పక్కన కూర్చోబెట్టుకుని సారీస్ చూస్తున్నా, అంతలోనే మిస్ అయిపోయాడు. ఎటు వెళ్ళాడో అర్థం కావడం లేదండి. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో నాకు భయంగా ఉందండి. భయపడకండి వదినా, ఏడవకండి. రుద్ర ఎక్కడికి పోడు, షాపింగ్ మాల్లో ఉంటాడు. జాగ్రత్తగా వెతకండి. అంతా వెతుకుతున్నా, ఎవరిని అడిగినా చూడలేదని చెప్తున్నారు. రుద్రకి ఏమైనా జరిగిందేమో. ఏడవకండి వదినా, రుద్రకేం కాదు. రుద్ర క్షేమంగా ఉంటాడు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, వెంటనే వస్తున్నాను. రుద్ర రుద్ర బాబు, ఏమైంది బాబు? ఏం లేదు బాబు గారు, నేను ఇప్పుడే వస్తాను. అది ఛా, అయ్యో అయ్యో, వీడెక్కడ దాపురించాడే మన ప్రాణానికి? పోరా పక్కకి పో. రే, ఈ అమ్మ నాన్న నీకోసం వెతుకుతున్నారా? పో పో పోరా. పిన్ని, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. వీడిని తీసుకెళ్లి గౌతమికి అప్పగిస్తే మన మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది కదా. మనం ఇక్కడ ఎందుకున్నామని అనుమానం కూడా వస్తుంది. కర్మ. అవును కదా, మరేం చేద్దాం చెప్పు. సింపుల్ గా వాళ్ళ నుంచి తప్పించుకుందాం పద. అదే బెస్ట్ ఐడియా. పదవే తల్లి, పద. రుద్ర రుద్ర, మీకు చిన్న బాబు ఏమైనా కనిపించాడా? చిన్న బాబు లేదమ్మా, కనబడలేదమ్మా. మీకు చూడలేదు. అయ్యో రుద్ర, రుద్ర. ఏమండి, వాట్ హ్యాపెండ్ సార్? మా బాబు మిస్ అయ్యాడు. మా బాబు కనిపించట్లేదు, చిన్న బాబు. వాట్? ఎంతసేపు అయింది సార్ మిస్ అయ్యి? ఇప్పుడేనండి. రాజు ఇలా రా, మెయిన్ డోర్ క్లోజ్ అయ్యి. ఓకే సార్. సార్ డోంట్ వరీ సార్, మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి ఎక్కడికి పోడు. ఇప్పుడే సీసీ ఫుటేజ్ చెక్ చేద్దాం. ప్లీజ్ డూ ఇట్. చూద్దాం సార్. బాబు, సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయమ్మా. ఓకే, టెన్షన్ వరీ, డోంట్ వరీ. చూస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళరు, సీసీ కెమెరాలో కనిపిస్తారు బాబు. కొంచెం బ్యాక్రా బ్యాక్రా.